కథాస్రవంతి. శాపగ్రస్తుడు సామాజిక కథ. రచన శ్రీ బుద్ధవరపు కామేశ్వరరావు. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. కోరినవారు టిపివి రమణ. శ్రీ బుద్ధవరపు కామేశ్వరరావు ఫిబ్రవరి 12, 1958 సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం దగ్గరలో ఉన్న జగన్నాథగిరి అనే గ్రామంలో డాక్టర్ సూర్యనారాయణరావు, సూర్యకాంతమ్మ దంపతులకు 11 మంది సంతానంలో 7వ వానిగా జన్మించారు. నండూరు వారి అమ్మాయి శేషుకుమారితో 1981 ఫిబ్రవరి 14వ తేదీన వీరి వివాహం జరిగింది. ఒక మల్టీనేషనల్ కంపెనీలో అకౌంట్స్ మేనేజర్గా పదవీ బాధ్యతలు నిర్వహించి 2016 సంవత్సరంలో పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం. 1978 ప్రాంతాల్లో జోకులు, మినీ కథలతో మొదలుపెట్టిన ఉద్యోగ విరమణ అనంతరం విరివిగా రాయడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే వీరు కరోనా కవి. అంటే కరోనా వచ్చిన కవి అని కాదు, కరోనాలో వచ్చిన కవి అని. ఎందుకంటే ఆ 2 ఏళ్లలోనే వీరు సుమారు 100కు పైగా కథలు రాయడం జరిగింది. ఇంతవరకు రాసిన కథలు 306. తపస్వి మనోహరం, సాక్షి, ప్రజాశక్తి, జాగృతి, విశాలాక్షి, సహరి, హాస్యానందం, సంచిక, కథామంజరి, గో తెలుగు, రవళి, లీడర్, మాధురి వంటి ఎన్నో పత్రికలలో ఈ కథలు ప్రచురణకు నోచుకున్నాయి. వీరు రాసిన కథలకు 32 బహుమతులు అందుకున్నారు. రాత్రి 11 గంటలై ఉంటుంది. కిటికీలోంచి తెల్లగా ఉన్న చల్లటి వెన్నెల గది అంతా పరుచుకుంది. మా గదిలో ఉన్న మిగతా 4 వాళ్ల మంచాల మీద హాయిగా పడుకున్నారు, నేను తప్ప. నిద్ర పట్టగా మంచం మీద అటు ఇటు దొర్లుతున్నాను. సరిగ్గా 4 సంవత్సరాల క్రితం ఇదే రోజున నా కొడుకు, కోడలు నన్ను ఈ వృద్ధాశ్రమంలో వదిలేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళ వివరాలు ఏమీ నాకు తెలియలేదు. తెలుసుకోవాలని నేను ప్రయత్నం చేయలేదు. నా భార్య మరణించిన ఓ ఏడాదికే నాకు ఇక్కడికి స్థానచలనం. భగవంతుడా, నేనేం పాపం చేశాను? కన్న కొడుకు ఉండి కూడా నాకేమిటి దుస్థితి అనుకున్న మనసులో. ఇదే ప్రశ్న గతంలో కూడా 4 సార్లు వేసుకున్నాను. మొదటిసారి వేసుకున్నది 10వ తరగతి చదువుతున్న రోజుల్లో. ఆ రోజు పరీక్షా ఫలితాలు వచ్చిన రోజు. డిగ్రీ ఫైనల్ చదువుతున్న పెద్దన్నయ్య బయట నుంచి రిజల్ట్స్ పడిన పేపర్ తెచ్చి, ఇదిగో ఈ సన్నాసి పరీక్ష తప్పాడు, ఇలా పరీక్ష తప్పడం మన ఇంట వంట లేదు అంటూ బిగ్గరగా కేకలేసాగాడు. ఆయనకు డిగ్రీ చదువుతున్న చిన్నన్నయ్య, ఇంటర్ చదువుతున్న అక్కలిద్దరూ వంతపాడారు. కాసేపటికి అమ్మా నాన్న కూడా వారితో శృతి కలిపారు. సాయంత్రానికి తెలిసింది నేను తప్ప మా క్లాసు పిల్లలందరూ ఉత్తీర్ణులయ్యారని. అదిగో ఆ రోజు రాత్రి మొదటిసారి అనుకున్నాను, భగవంతుడా, నేనేం పాపం చేశాను అని. ఇక రెండవసారి పెళ్ళైన తర్వాత రోజుల్లో ఎంతో ఇష్టపడి రాజ్యలక్ష్మిని పెళ్లి చేసుకుని కాపురం పెట్టాను. అయితే తన అంతస్తుకు, తన అందానికి నేను తగననుకుందేమో మరి. అప్పటి నుంచి తన గయ్యాళితనం నా మీద ప్రదర్శించేది. తనతో ఏ ఒక్కరోజు కూడా నేను సుఖపడలేదు. అదిగో అప్పుడు అనుకున్నాను, మా అన్నయ్యలకు, మా బంధువులందరికీ అనుకూలవతలైన భార్యలనిచ్చావు. భగవంతుడా, నేనేం పాపం చేశాను? నాకు ఇలాంటి గయ్యాళి భార్యనిచ్చావు అని. ఇక మూడవసారి అనుకున్నది అప్రయోజకుడైన మా అబ్బాయి రాజు గురించి. మా పెళ్ళయి చాలా ఏళ్ల తర్వాత నాకు పుత్రోత్సాహం కలిగింది. వాడిని చాలా గారంగా పెంచింది నా భార్య రాజ్యం. దానితో వాడు మొండిగా తయారయ్యాడు. ఏ ఉద్యోగంలోనూ కుదురుగా లేడు. అదిగో అప్పుడు అనుకున్నాను, మా బంధువుల, స్నేహితుల పిల్లల అందరూ చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. భగవంతుడా, నేనేం పాపం చేశాను? నా కొడుకుని ఎలా పుట్టించావని. ఇక 4వసారి మా అబ్బాయికి సంతానం కలగకపోవడం గురించి. పెళ్లి చేస్తే స్థిరపడతాడని వాడికి వివాహం జరిపించాం. అప్పటికే అనారోగ్యంతో ఉన్న మా ఆవిడ, ఒరే ఓ మనవడిని కనరా, హాయిగా చూసి కన్ను మూస్తా అని కోరడంతో నేను కూడా అదే విషయం చెప్పాను. ఎంతకీ ఆ ప్రయత్నం ఫలించకపోయేసరికి అనుమానం వచ్చి కోడలతో సహా వాడిని తీసుకువెళ్లి అన్ని పరీక్షలు జరిపించా. తర్వాత తెలిసింది భార్యాభర్తలు ఇరువురిలోనూ లోపం ఉందని, సంతానయోగం లేదని. అదిగో అప్పుడు అనుకున్నాను, అందరూ మనవళ్ళు, మనవరాళ్లతో హాయిగా ఆడుకుంటున్నారు. భగవంతుడా, నేనేం పాపం చేశాను? నాకు ఆ ఆనందం లేకుండా చేశావని.
అలాంటి ఆలోచనలతో నిద్రపట్టని నేను ఆ రాత్రంతా జాగారమే చేశాను. అయితే నా మనోవేదనను ప్రస్తుతం ఆశ్రమంలో సాయంత్రం పూట ప్రవచనాలు చెబుతున్న సదానంద స్వామికి వివరించి పరిష్కారం సూచించమని అడగాలి అని నిశ్చయించుకున్న తరువాత తెల్లవారుజామున ఎప్పుడో నిద్రలోకి జారుకున్నా. మర్నాడు సాయంత్రం నా మనోవేదన అంతా విన్న స్వామీజీ, నాయనా, భగవంతుడా, నేనేం పాపం చేశాను అని సాక్షాత్తు నువ్వే ఆయనను అడుగుతున్నావంటే నీకు ఆ భగవంతుని మీద నమ్మకం ఉందని, అందుకే ఆయననే ప్రశ్నించే స్థాయికి ఎదిగావని తెలుస్తోంది. అయితే దేవుని సృష్టిలో ప్రతి చర్యకు ఓ ప్రతిచర్య ఉంటుంది. నాకు తెలిసి నువ్వు కేవలం ప్రతిచర్య మాత్రమే చెప్పావు. దానికి ముందు తప్పకుండా ఓ చర్య ఉండే ఉంటుంది. దాని గురించి ముందు శోధించు, తప్పకుండా సమాధానం దొరుకుతుంది. అంతకీ దొరక్కపోతే నేను ఇంకా 1 మాసం రోజులు ఇక్కడే ఉంటాను కదా, అప్పుడు పరిష్కారం సూచిస్తాను. అపరిష్కృతంగా ఇచ్చిన స్వామీజీ సమాధానంతో అన్యమనస్కంగా అక్కడి నుంచి కదిలాను. ఆ రాత్రి నుంచి ప్రతిరోజు గదిలో పడుకుని స్వామీజీ చెప్పిన దిశగా ఆలోచించసాగాను. ముందుగా నేను 10వ తరగతి పరీక్ష తప్పడానికి కారణమైన చర్యలు ఏమిటా అని ఆలోచించసాగాను. కొంతసేపటికి దానికి నేను 7వ తరగతిలో చేసిన ఓ దుశ్చర్య కారణం అనిపించింది. ఆ రోజు సైన్స్ పరీక్ష. ఆ సబ్జెక్టు మీద అవగాహన లేక కొన్ని స్లిప్పులు పెట్టుకుని పరీక్షకు హాజరయ్యాను. కాసేపటికి స్క్వాడ్ మేమున్న హాల్లోకి వచ్చింది. వెంటనే తేరుకున్న నేను ఆ స్లిప్పులు నా వెనక బెంచి కిందకి తోసేశాను. యాదృచ్ఛికంగా అదే సమయానికి ఆ వెనక బెంచి కుర్రాడు రాసిన సమాధానాలు ఆ స్లిప్పులతో సరిపోవడంతో అతడు ఏం చెప్పినా వినకుండా అధికారులు అతడిని డిబార్ చేశారు. బహుశా అతడిని మోసం చేసిన ఫలితమే నా 10వ తరగతి పరీక్ష తప్పడం అనిపించింది. ఇక రెండోసారి నా గయ్యాళి భార్య గురించి దేవుడిని ప్రశ్నించిన దానికి కూడా నాకు సమాధానం లభించింది. మా మేనమామ కూతురు రాధ పుట్టగానే మా పేర్లు కూడా కలవడంతో మా ఇరు కుటుంబాల వారు ఏకపక్షంగా తీర్మానం చేసేశారు తనే నా భార్య అని. అలాగే మేమిద్దరము కూడా నిజమైన భార్యాభర్తనే అనుకునేవారం. నాకు రాజ్యలక్ష్మి సంబంధం వచ్చేంతవరకు. అందంగా ఉండడం, డబ్బున్న వారి అమ్మాయి కావడంతో నేను రాజ్యలక్ష్మిని పెళ్లి చేసుకున్నాను, నా తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా. ఈ సంఘటనతో అవమానం చెందిన మా మేనమామ సరిగ్గా అదే ముహూర్తానికి కట్నం లేకుండా ఓ రెండో పెళ్లి వాడికిచ్చి రాధ పెళ్లి జరిపించాడు. అయితే ఆ తర్వాత 2 ఏళ్లకే అనారోగ్యంతో రాధ భర్త మరణించడంతో పిల్లలు లేని ఆమె తెలిసిన వాళ్ళ ఇళ్లలో వంట పని చేసుకుంటూ బతుకుతోందని తెలిసింది. బహుశా రాధకు నేను చేసిన ద్రోహం ఫలితంగానే నాకు ఇలా గయ్యాళి భార్య దొరికిందన్న మాట అనుకున్నాను. ఇంకో 2 రోజుల తర్వాత మా అబ్బాయి అప్రయోజకత్వం గురించిన నా 3వ ప్రశ్నకు కారణం కూడా తెలిసింది. నేను ఉద్యోగం చేస్తున్న రోజుల్లో కంపెనీ వారు నాకు ఓ సహాయకుడిని వేసుకునే అవకాశం ఇచ్చారు. ఇంటర్వ్యూ చేసి అన్ని అర్హతలు ఉన్న వడ్డాది ధనరాజ్ అనే యువకుడిని సెలెక్ట్ చేశాను. కానీ ఓ 10,000 లంచం అడిగాను. తాను చెల్లించే స్థితిలో లేనని, అతడు ఎంత మొత్తుకున్నా వినకుండా వేరే యువకుడి వద్ద లంచం తీసుకుని ఆ ఉద్యోగం ఇచ్చేశాను. బహుశా ఓ ప్రయోజకుడిని అన్యాయంగా తిరస్కరించిన ఫలితమే మా అబ్బాయి అప్రయోజకుడిగా మారడం అయ్యుంటుంది. ఆ మరుసటి రోజు రాత్రి నాకు 4వ ప్రశ్నకు, అదే మా అబ్బాయికి పిల్లలు పుట్టకపోవడం గురించి కూడా కారణం తెలిసింది. నిజంగా అది చాలా ఘోరం, నేరం కూడా. మా రాజ్యం నెల తెప్పిందని తెలియగానే ఇద్దరం మాకు తెలిసిన వెల్విష్ బేబీ ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయిస్తే కడుపులో ఉన్నది ఆడబిడ్డ అని తెలిసింది. వెంటనే రాజ్యాన్ని ఒప్పించి బాగా తెలిసిన డాక్టర్ ద్వారా రహస్యంగా అబార్షన్ చేయించా. నిజంగా ఆ అమ్మాయి పుట్టి ఉంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి దాపురించి ఉండేది కాదు. బహుశా ఆ శాపం ఫలితమే మా అబ్బాయి నిస్సంతుగా మారడం. ఇక ఆఖరిది, 5వది అయిన నా వృద్ధాశ్రమ జీవితం గురించి కూడా నాకు సమాధానం దొరికింది. నాన్న చనిపోగానే మా తోబుట్టువులు 5గురం అమ్మని వంతులు వేసుకుని చూడసాగాం. అయితే మా ఇంటి వాతావరణంలో అమ్మ ఇవ్వడలేకపోవడంతో మా వాళ్ళను సంప్రదించి వృద్ధాశ్రమంలో చేర్పించాను. అప్పుడు అమ్మ, ఒరే, నాకు 5గురు సంతానం కాబట్టి వంతులు వేసుకుంటున్నారు, నీకు ఒకడే కొడుకు కాబట్టి కంట్లో పెట్టుకు చూసుకుంటాడేమో అన్న మాటలు ఇంకా గుర్తు. అయితే అమ్మ మాటలు నిజం కాలేదు. నేను అమ్మకు చేసిన మర్యాదే నాకు నా కొడుకు చేశాడు. నేను భగవంతుని అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకడంతో మర్నాడు సాయంత్రం స్వామీజీకి ఈ విషయాలు వివరించి ప్రాయశ్చిత్తం చేసుకునే మార్గం చెప్పమని వేడుకోవాలి అనుకుని చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా పడుకున్నా.
మర్నాడు సాయంత్రం స్వామీజీని కలిసి ఈ 10 రోజుల్లో నాకు జ్ఞాపకం వచ్చిన నా పాపాల జాబితా వారికి వివరించి, స్వామీ, మొన్న మీరు చెప్పినట్లు ఆలోచించగానే నేను చేసిన పాపాలే నాకు శాపాలుగా మారాయని అర్థమైంది. మరి ఈ పాపాలకు ప్రాయశ్చిత్తం ఏదైనా సూచించండి అని అడిగాను. దానికి వారు చిన్నగా నవ్వి, చూడు గోపాలం, దేవుని ప్రశ్నించే స్థాయి నుంచి తప్పు తెలుసుకుని ప్రాయశ్చిత్తం అడిగే స్థాయి వరకు వచ్చావు. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం ఏమీ లేదు నాయనా. దైవాన్ని స్మరించుకుంటూ మనసు నిర్మలంగా ఉంచుకో. చెడు ఆలోచనలు మనసులోకి రానియకు. మిగతాది ఆయనే చూసుకుంటాడు. అంతా మంచే జరుగుతుంది అంటూ నన్ను ఆశీర్వదించి పంపారు. 3 వారాల తర్వాత ఈ రోజుతో ఆశ్రమంలో సదానంద స్వామీజీ వారి ప్రవచనాలు పూర్తవుతాయి. ఈ 20 రోజుల్లో నాకు పూర్తి మనశ్శాంతి కలిగించేలా చేసిన స్వామిని ఈ సాయంత్రం ఓసారి కలుసుకుని వారికి పాదాభివందనం చెయ్యాలని నిశ్చయించుకున్నా. అయితే మధ్యాహ్నం నా ఫోన్లో ఒక తెలియని నంబర్ నుంచి వచ్చిన ఒక మెసేజ్ నన్ను ఆశ్చర్యంలో పడేసింది. సాయంత్రం స్వామీజీకి పాదాభివందనం చేసి వారి బోధనలతో నేను పొందిన మనశ్శాంతి గురించి చెప్పి, స్వామి, మీరు చెప్పినట్లే ఓ 20 రోజుల్లోనే నిజంగా ఓ మంచి జరిగింది. మీరు వింటానంటే మధ్యాహ్నం వచ్చిన ఓ సందేశం మీకు చదివి వినిపిస్తాను అని వారి అనుమతితో ఆ సందేశం చదవడం మొదలెట్టాను. నాన్న, నేను మీ అబ్బాయి రాజుని. మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఈ మెసేజ్ పంపుతున్నాను. పిల్లలు లేరని నేను ఎంత మానసిక క్షోభ అనుభవించానో, కొడుకు ఉండి కూడా నువ్వు ఈ 4 సంవత్సరాలలో అంత బాధపడి ఉంటావని నాకు అర్థమైంది. అందుకే నిన్ను ఆ బాధ నుంచి తప్పించాలని నిశ్చయించుకున్నా. ఇక అసలు విషయానికొస్తే, నాన్నా, నువ్వు త్వరలో తాతవు కాబోతున్నావు. అవును, నేను పుట్టిన వెల్విష్ బేబీ ఆసుపత్రి వాళ్ళ అబ్బాయి ఈ మధ్యనే విదేశాల్లో వైద్య విద్య నేర్చుకుని వచ్చాడు. ఆయన మా ఇద్దరికీ కొన్ని పరీక్షలు చేసి సంతానం కలిగే అవకాశం ఉందని చెప్పాడు. ఆయన వైద్యం ఫలించింది. ఇప్పుడు మీ కోడలికి 5వ నెల. కానీ విశ్రాంతి అవసరం అని చెప్పడంతో సహాయం కోసం పెద్దత్తయ్య సలహాతో మీ మేనమామ కూతురు, అదే మన రాధపిన్నిని అడిగాను. నీకు, మీ కోడలికి, పుట్టబోయే బిడ్డకు కూడా సపర్యలు చేయడానికి ఆమె సంతోషంగా ఒప్పుకుంది. త్వరలో వస్తానంది. నీకు ఇంకో శుభవార్త. నాకు బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. త్వరలో ఆర్డర్ వస్తుంది. నిజం నాన్న, నాకు ఈ మధ్యనే ధనరాజ్ అని ఆయన పరిచయం అయ్యారు. ఆయన గతంలో ఏదో కంపెనీలో ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యి అక్కడ అధికారికి లంచం ఇవ్వలేక ఆ ఉద్యోగం పోగొట్టుకున్నాడట. ఆ తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు మాని వడ్డాది కన్సల్టెన్సీ పెట్టి బ్యాంక్ టెస్టులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆయన శిక్షణ వల్లనే నాకు ఉద్యోగం వచ్చింది. నా భావోద్వేగాలు నోటితో చెప్పలేక ఇలా మెసేజ్ పెట్టాను. రేపు ఉదయం రెడీగా ఉండు, నేను వచ్చి తీసుకువెళ్తాను. క్షమాపణలు కోరుతూ ప్రయోజకుడైన మీ అబ్బాయి రాజు. నేను మెసేజ్ చదవడం పూర్తి అవ్వగానే, చూశావా గోపాలం దేవుని లీలలు, అంతా నాటకీయంగా ఉంది కదూ. నీ పశ్చాత్తాపం మెచ్చి భగవంతుడు నిన్ను ఎలా అనుగ్రహించాడో ఇప్పటికైనా అర్థమయ్యిందా? నీ ప్రశ్నలన్నిటికీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడా దేవుడు. మరింకే, తిరిగి నూతన జీవితం ప్రారంభించు అని ఆశీర్వదించారు స్వామీజీ. స్వామీజీ, కానీ ఓ చిన్న సందేహం ఉండిపోయింది. నా వలన మోసపోయిన ఆ 7వ తరగతి అని నేను సందేహం వ్యక్తం చేయబోయేంతలో, దానికి సమాధానం దొరుకుతుంది గోపాలం, హాయిగా ఇంటికి వెళ్ళు అంటూ తన శిష్యుని వైపు చూస్తూ నవ్వుతూ వెళ్ళారు స్వామీజీ. నాకేమీ అర్థం కాక వారి శిష్యుని వైపు తిరిగి, చిన్నస్వామి, పెద్దస్వామి నవ్వుకు అర్థం ఏమిటి అడిగాను ఆశ్చర్యంగా. గోపాలం, నీ వలన మోసపోయిన ఆ 7వ తరగతి విద్యార్థి ఆనంద్ ఎవరో కాదు, ఈ సదానంద స్వామీజీయే. నీ వలనే కాదు, చాలామంది చేతుల్లో మోసపోయిన ఆయన నీలా భగవంతుని ప్రశ్నించలేదు. తనని తాను ప్రశ్నించుకుని ఇలా ఆధ్యాత్మిక ధోరణిలో పడి ఈ స్థితికి వచ్చారు. ఆయన చెబుతున్నది విని నోరు వెళ్లబెట్టిన నాతో, అవును, ఈ 20 రోజుల్లో నువ్వు భగవంతుని ఏం ప్రార్థించావు అడిగారు చిన్నస్వామి. భగవంతుడా, నేనేం పాపం చేశాను అని కాకుండా, భగవంతుడా, నేనే పాపం చేశాను, నన్ను క్షమించమని వేడుకున్నాను అని చిన్నస్వామికి చెప్పి వారికి నమస్కారం చేసి ఆనందంగా వెనుతిరిగాను. ఎక్కడి నుంచో, దీనుల కాపాడుటకు దేవుడే ఉన్నాడు, దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు అనే పాట మంద్రస్థాయిలో వినిపిస్తూ ఉండగా, శుభం.
మీరింతవరకు శాపగ్రస్తుడు కథ విన్నారు. రచన శ్రీ బుద్ధవరపు కామేశ్వరరావు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ వినిపించమని కోరినవారు టిపివి రమణ. ఈ కథ సాహో మాసపత్రిక నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొంది ఫిబ్రవరి 2022 సంచికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.